లూకాసు వార్త 22వ అధ్యాయము పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి 55వ వచనం నుండి చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువును అప్పగించిన తర్వాత ప్రధాన యాజకులు, దేవాలయపు అధిపతులు వారందరూ కూడా యేసు ప్రభువును పట్టి ఈడ్చుకొని పోయారు. ప్రధాన యాజకుని ఇంటిలోనికి తీసుకొని పోయారు. ప్రధాన యాజకుడి ఇంటిలో అక్కడ సమావేశం ఏర్పాటు చేస్తారు. ఏంటో చూద్దాం. పేతురు యేసు ప్రభువును అప్పగించి ఈడ్చుకొని పోతూ ఉండగా దూరముగా వారి వెనుక వచ్చుచూ ఉండెను. పేతురు విడిచిపెట్టలేకపోతూ ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువుని. అలాగని ధైర్యంగా నిలబడలేకపోతున్నాడు. పేతురు యొక్క బలమైన ప్రేమ ఉంది, తప్పించుకోవడానికి ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాడు. అంతటా కొందరు ఆ చలికాలమై ఉండవచ్చు, ఆ ముంగిట మంట వేశారు. మంట వేసి కూర్చుండి చలి కాచుకుంటూ ఆ మంట వద్దకు పేతురు కూడా కూర్చుండెను. అప్పుడొక చిన్నది ఆ మంట వెలుతురులో పేతురు కూర్చుండుట చూచి అతన్ని తేరి చూచి, వీడును అతనితో కూడా ఉండేనని చెప్పాను. వీడును యేసు ప్రభుతో ఉన్నాడు అని చెప్తూ ఉంది. అందుకు పేతురు, అమ్మాయి, నేను అతని ఎరగను. ఏం మాట్లాడుతున్నావు? నేను అతనిని ఎరగను, యేసును ఎరగను, నాకు ఆయన ఎవరో తెలీదని ఇక్కడ మొట్టమొదటిసారి అబద్ధం ఆడాడు. అయితే మరికొంతసేపటి తర్వాత మరి ఒకడు కూడా వచ్చాడు. అతను చూశాడు. నీవును వారిలో ఒకడు అనగా, పేతురు పోయి నేను కాను అనను. ఇది రెండో మారు. ఇంచుమించు గడియ అయిన తర్వాత అక్కడ మరి ఒకసారి నిజంగా వీడు అతనితో కూడా ఉండెను అని, వీడు గలిలయుడని దృఢముగా చెప్పి ఉన్నాడు.